మీకు రేవంత్ రెడ్డి గారిది ఒక వీడియో చూపిస్తాను నేను. మీకు మళ్ళొకసారి వినిపిస్తుంది. నరేంద్ర మోడీ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రికి వచ్చింది ఇట్లాంటి వాళ్ళను, అట్లాంటి టెర్రరిస్టులను, లేకపోతే నక్సలైట్లను, లేకపోతే ఇట్లా దోసుకునే దొరల్లో పోయించడానికి వచ్చింది దేశానికి. మా ఆడబిడ్డలకు మా తమ్ముళ్ళందరికీ విన్నారు కదా, మళ్ళొకసారి వినిపించాలనా? మీకు మళ్ళొకసారి నేను రిప్లై చేస్తా. వినండి. రావాలంటే నరేంద్ర మోడీ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రికి వచ్చింది ఇట్లాంటి వాళ్ళను, అట్లాంటి టెర్రరిస్టులను, లేకపోతే నక్సలైట్లను, లేకపోతే ఇట్లా దోసుకునే దొరల్లో పోయించడానికి వచ్చింది దేశానికి. గది అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ అడుగు, బంగ్లాదేశ్ అడుగు, ఈ దేశాన్ని అడుగు, ఆ దేశాన్ని అడుగు, ఇవాళ ప్రపంచంలో ఎవరున్నారు గొప్పోళ్ళు అంటే అది నరేంద్ర మోడీ గారే అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలై. నిన్నగాక మొన్న ఆదిలాబాద్లో మీటింగ్ అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చినారు. 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినారు. రేవంత్ రెడ్డి గారినే పక్కన పెట్టుకొని చేసినారు. దానికి ఆయనే ప్రధానమైనటువంటి సాక్షి. ఆ మీటింగ్లోనే అన్నాడు ఆయన, మా బడే భాయ్ అని. అంటే ప్రధానమంత్రి గారు మా పెద్దన్న అని మాట్లాడుతుంది. నువ్వు సీఎం కాగానే ఢిల్లీకి పోతివి. ఢిల్లీకి పోయి మా తెలంగాణ అభివృద్ధిలో మీరు ఇప్పటి వరకు అద్భుతంగా సహకరించిండ్రు, మాకు ఇంకా కూడా సహకరించాలి అని అడిగితే 2,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి బొల్లారం ల్యాండ్ ఇష్యూ క్లియర్ చేసారు నరేంద్ర మోడీ గారు. నువ్వు ధన్యవాదాలు చెప్పేస్తివి. నిన్నగాక మొన్న ఆదిలాబాద్లో 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిన్ను పక్కో పెట్టుకునే చేసే. నిన్నటిదాకా మంచిగానే ఉండి ఎలక్షన్లు రాగానే ఇవాళ నరేంద్ర మోడీ తెలంగాణకి ఏం చేసిండు? నరేంద్ర మోడీని చూపించి ఓటు అడిగితే బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అంటే గిసోంటి పరకాయ ప్రవేశాలు చేసి, గిసోంటి అపరిచితుల లెక్క అటు ఇటు మాట్లాడే మోడీ గారు ముందు ముఖం చెల్లక కేసీఆర్ ఎటుగాకుండా అయిపోయిండు. రేవంత్ రెడ్డి గారు మీరు రాజకీయాలన్నిటినీ కూడా రాజకీయాల లెక్కనే చేయండి. మీరు ఇయాల్టి టెంపరరీ ఎలక్షన్ల కోసం నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజలు నమ్మని విషయాలను మాట్లాడితే అనవసరంగా మీరు కూడా కేసీఆర్ గారి లెక్క, కేటీఆర్ గారి లెక్క వాళ్ళ బాట పడతారు.